అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ. త్రీ రోజెస్ మీ అందరికీ తెలుసు. మేము ఫస్ట్ సీజన్ చేసినప్పుడు సెట్ అండ్ సెటర్ ఆహాలో ఆ టైంలో చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సీజన్ చేయంగానే అంత సక్సెస్ అవ్వటం వల్ల అప్పటి నుంచి అందరూ మా ప్రేక్షకులతో పాటు ఆ మేనేజ్మెంట్ కూడా సీజన్ 2 చేయండి అని అప్పటి నుంచి చెప్తూ వచ్చారు. సో అప్పటి నుంచి వర్క్ చేస్తూ వచ్చాము. ఈ లోపల చాలా వండర్స్ జరిగినాయి. ఆ వండర్స్లో మైల్స్కెన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. బేబీ బ్లాక్ బస్టర్ అయింది. బట్ అయినా కూడా ఆ తర్వాత కూడా మేమందరం టీము ఒకసారి ఎస్కేఎన్ గారిని కలుద్దాం, ఎప్పుడు చేస్తాము ఏంటి అడుగుదాం అని చెప్పేసి కొంచెం భయంగానే వెళ్ళాం. చేస్తా అంటారా లేదా, ఇంత పెద్ద చాలా మూవీస్లో బిజీగా ఉన్నారని వెళ్ళి మేము అప్రోచ్ అయినప్పుడు ఎస్ అది నా ప్రాజెక్టు, నేనే చేయాలి, నేనే చేస్తాను అని చెప్పి ఒప్పుకొని చాలా అద్భుతంగా కంప్లీట్ చేశారండి. ఈ సందర్భంగా ఎస్కేఎన్ గారికి చాలా మా అభినందనండి. టోటల్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ ఆహా టీమ్. అలాగే ఈ సీజన్లో పర్టికులర్గా యాక్ట్ చేసిన మా బ్యూటిఫుల్ త్రీ రోజెస్ మీ అందరికీ, అలాగే హర్ష గారికి, సత్య గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా డైరెక్టర్ కిరణ్ గారికి, మా రైటర్ రవి గారికి, సందీప్ గారికి ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ అండి. అందరికంటే ఇంపార్టెంట్ షోరూమ్ అండి. మా షోరూమ్ గారు మారుతి గారికి, ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే మాకు తెలుసు మేము స్టార్ట్ చేసిన టైంలో ఆయన అంత పెద్ద మూవీ ప్రభాస్ గారి మూవీ చేస్తూ కూడా ఈ ప్రాజెక్ట్కి ఆయన చాలా టైం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసినందుకు మీ అందరితో ఈ సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఆహా గురించి చిన్న మాటలు చెప్దాం అనుకుంటున్నాం అండి. మా సిఇఓ గారు ఈరోజు, రవికాంత్ గారు ఈరోజు ట్రావెల్ చేయటం వల్ల రాలేకపోయారు. ఆయన తరపున మా అందరి తరపున ఒక విషయం చెప్తామంటున్నాయి చాలా కాన్ఫిడెంట్గా. ఎస్, ఆహా ఈజ్ బ్యాక్ అండి. మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ నెలలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మేము చిరంజీవి అనే సినిమా రిలీజ్ చేసాం. చాలా బాగా ఆదరించారు ప్రేక్షకులు. అలాగే సూపర్ హిట్ కేరాంప్ మా ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ చేరువ చేసాం. అద్భుతంగా చూస్తున్నారండి. వీటి వల్ల ఏం జరిగిందంటే, ఈ సంవత్సరంలో నవంబర్లో మేము హైయెస్ట్ సబ్స్క్రిప్షన్స్ అచీవ్ అయ్యామండి. ఆ కాన్ఫిడెన్స్తో మేము ఆహా ఈజ్ బ్యాక్ అని చెప్తున్నాం. అలాగే నిన్నే కేరాంప్ షట్మంత్ర లాంచ్ చేసామండి. సీజన్ 2 కొత్త సీజన్ 2 కాదు, కొత్త సీజను. దాని గొప్పతనం ఏంటంటే, ఒకే సంవత్సరంలో 2 సీజన్లు వెంటనే చేసామండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎంతగా ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఇప్పుడు మా ప్రాజెక్ట్, మనందరి ప్రాజెక్ట్ త్రీ రోజెస్ అతి త్వరలో మీ అందరికీ తీసుకురాబోతున్నాం. సో వీటన్నిటికీ ముఖ్య కారణం గత 6 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్. వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ కాదండి, దేవుళ్ళకి మనం అందరం పూజ చేస్తాం. మేము మా దేవుళ్ళకి మా ఎంటర్టైన్మెంట్ ద్వారా, కంటెంట్ ద్వారా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఎప్పటికీ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఆహా నుంచి మేము చెప్పటం కాదండి, మా సబ్స్క్రైబర్సు, మా మీడియా మిత్రులు, మా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఎస్ ఆహా ఈజ్ బ్యాక్, ఆహా ఈజ్ బెస్ట్ అని అనిపించుకోవడం కోసం టీమ్ ఆహా మేమందరం అహర్నిశలు కష్టపడి ఆ పొజిషన్ తీసుకొస్తామని అందరం
చాలా కష్టపడుతున్నామండి. అలాగే ఈ సందర్భంగా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అవర్ కంటెంట్ హెడ్ Kavita Jubin, Mrs. Kavita Jubin. She is already working with us from past 3 years. Now she is heading our content for AHA. So it's a warm welcome to you. I think this is the first stage as a content head. All yours. To be here on the stage for Three Roses. And I think as Rajesh correctly said, from day one, I think all the media people has been supporting AHA, and AHA has as a OTT platform, AHA has evolved so much, and it was the first OTT, regional OTT, and which tried lot of interesting content pieces. I think it was very aspirational, it was very rooted, and we have tried lot of non-fiction and fiction. Going forward, I think from November we have come across with lot of interesting content back to back, right? Like we started with Siranjeeva, it was a super duper hit on our platform, and then we have K-Ramp, and then Project K launched yesterday, and after this we'll be having Dulpet Police Station, which is a crime series, and I think the festival season will be celebrated by SKN Garu's Three Roses. ఇంత మంచి ప్రాజెక్ట్లో నాకు రాసే ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను అంటే ఎప్పుడో వచ్చి ఒక కథ చెప్పాను, అది నచ్చి అది మెటీరియలైజ్ అవ్వకపోయినా అప్పటి నుంచి కాన్స్టెంట్గా నన్ను పుష్ చేస్తున్నారు చాలా ప్రాజెక్టుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ కిరణ్, థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఇలాంటి సెటప్లో ఒక ప్రాజెక్టు డైరెక్ట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా బాగా చేస్తూ అవుట్పుట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ కిరణ్. అండ్ ఫైనల్లీ మై బ్రదర్ రవి నంబూరి ఇక్కడ రాలేదు. సో నేను ఇక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్లో ఇలా అంటే ఇంత బాగా వచ్చిన ప్రాజెక్ట్లో రాసి ఇక్కడ నించున్నానంటే ఆయనే రీజన్. థ్యాంక్ యూ అన్న, మీరు చూస్తున్నారు. నెక్స్ట్ క్యాస్ట్కి వచ్చేసరికి అదే కాస్ట్ ఈషా గారు థ్యాంక్ యూ అండి. అసలు మీరు సీజన్ 1లో ఆబ్వియస్లీ అదరగొట్టేశారు, హర్ష గారు మీరు కలిసి సేమ్ దాన్నే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సీజన్ 2లో. అండ్ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ తీసుకొచ్చినందుకు ఆ క్యారెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాశి గారు థ్యాంక్ యూ అండి. మీరు ప్లే చేసిన మేఘనా క్యారెక్టర్ నా పర్సనల్ ఫేవరెట్. ఆబ్వియస్లీ ఎందుకంటే రీజన్ ఉంది. ఆబ్వియస్లీ అది సత్య గారికి పేరు కాబట్టి ఐ లవ్ సత్య అన్న. అండ్ థ్యాంక్ యూ రాశి గారు, అండ్ థ్యాంక్ యూ సత్య అన్న. మీరు చాలా బిజీగా ఉండి కూడా ఈ ఒక వెబ్ సిరీస్ అని చూడకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కుష్తా గారు, ఫస్ట్ కుష్తా గారు సృష్టి రోల్ ప్లే చేస్తారని చెప్పగానే భయపడ్డాను ఫ్రాంక్లీ. అంటే ఎలా కానీ ఆవిడ స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన ఎనర్జీ మామూలుగా లేదు, అదిరిపోయింది. థ్యాంక్ యూ కుష్తా గారు. నేనైతే షాక్ అయ్యాను మీ పర్ఫార్మెన్స్ చూసి. అండ్ సూర్య శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. మీరు అంటే చాలా కాంప్లికేట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడం, చాలా బాగా పర్ఫామ్ చేశారు, అదిరిపోయింది. అండ్ ఇక్కడ రాణి హర్ష గారు అండ్ ప్రభాస్ సీన్ గారు, సుదర్శన్ గారు. అండ్ సీజన్ 2లో కాస్టింగ్ మామూలుగా ఉండదండి. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా కాస్టింగ్ అయితే అదిరిపోయింది. అంత మంచి కాస్టింగ్ని మాకు ఇచ్చినందుకు అంటే ఒక వెబ్ సిరీస్ అనేసరికి ఒక ప్రొడక్షన్ లేదంటే ఒక ప్లాట్ఫామ్ ఆలోచిస్తారు. రాసేడు ఈజీ, మనం సత్య గారు మనకి రోల్ కావాలి, లేదంటే హర్ష, లేదంటే ప్రభాస్ సీన్ గారని, లేదంటే సుదర్శన్ గారని. బట్ వాళ్ళందరి డేట్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ మాకు ఇచ్చి మాకు ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి అండ్ ప్లాట్ఫామ్ నుంచి ఈ రేంజ్లో సపోర్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సీజన్ 2 అయితే అదిరిపోతుంది. December 12th రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ ఫ్రైడే. వీకెండ్లో మీ ఫ్యామిలీతో కూర్చుని ఒక మంచి స్నాక్ పెట్టుకుని ఒక బింజ్ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. బేసిక్గా స్టాక్ మెమరీలు అన్నీ పోయినాయి. స్టాక్ మెమరీలోకి పోయి అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు వస్తాయి, గుర్తు తెచ్చుకోండి. వస్తాయి 3 రోజెస్. ఇగో రోజు చూడగానే అన్ని గుర్తొస్తాయి చూడండి. చెప్పండి. హానెస్ట్గా గుర్తులేదు, ఎన్నో ఇచ్చుంటాం. ఇది సింపుల్ కదా, ఎస్కేప్. అదే ఎస్కేప్ కదా, సీరియస్లీ హానెస్ట్. ఎస్కేప్ గారు ఈయన ఎస్కేప్ అవుతున్నారు. ఇక్కడే ఉన్నారా? బుక్ చేద్దాం. హానెస్ట్గా గుర్తులేదండి. బట్
నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది కదా. సరే ఓకే కానివ్వండి. యాజ్ ఎ మనోవికేష్ నేను ఈషాకి ఇచ్చేస్తాను. ఓహో, థ్యాంక్ యూ. దీని పట్ల తన రియాక్షన్ ఏంటో కనుక. As she is my very good friend, so I'm happy for her. ఓకే ప్లీజ్ కాస్త బుక్ చేద్దామని ట్రై చేసా. అవును కావాలనే, తనకు రాలేదు కదా, తనకి ఇవ్వలేదు కదా అందుకని. వాళ్ళు సో కంఫర్టబుల్, వాళ్ళు ముగ్గురు దేనికి హర్ట్ అవ్వరు. వెరీ గుడ్. ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఈ ప్రాజెక్ట్లో పార్ట్ చేసినందుకు. అండ్ డైరెక్టర్ కిరణ్ గారికి, సందీప్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ వాళ్ళు ఎదురుగా ఇచ్చాను. సో ఇట్స్ వెరీ క్విక్, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి హెల్ప్ చేసిన అందరికీ. కమింగ్ టు ఈ సీజన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఈషా గారితో వర్క్ చేయడం లైక్ చాలా సింపుల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డిస్కషన్ చేసే స్కోప్ కూడా ఇచ్చారు బిఫోర్ టేక్ కానీ అని. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాశి అండ్ కుషిత, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ సో స్వీట్ అండ్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్కేన్ గారు సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. మీరు జనరల్గా మాటలతో ట్రెండ్ అవడం కాకుండా రీసెంట్గా ఐ గాన్ త్రూ వన్ ఇన్సిడెంట్, మహేష్ బాబు గారు ఫ్యాన్కి మీరు సపోర్ట్ చేశారు. లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆహాకి అండ్ మిగిలిన క్యాస్ట్ అండ్ కూడా సత్య గారికి అండ్ వైవా హర్ష గారికి, సుదర్శన్, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దాంట్లో నేను పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇది నా డెబ్యూట్ సిరీస్ బేసికల్లీ. దీనికి ఎస్కేఎన్ గారు చాలా సపోర్ట్ చేశారు. సో మా 3 రోజెస్ చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. ఈషా గారు, రాశి గారు అండ్ కుష్తా. తర్వాత సత్య గారు, హర్ష భయ్య అండ్ సుదర్శన్ భయ్య అండ్ ప్రభాసీన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. సిరీస్ చాలా బాగా వచ్చింది. తర్వాత నాకు సపోర్ట్ చేసి వచ్చిన డైరెక్షన్ టీము విజయ్, రామ్, సారథి గారు, ప్రత్యూష, చైతన్య, విశ్వ, అందరికీ థ్యాంక్స్. తర్వాత మా టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత కాస్ట్యూమర్ ఆయేషా గారు, డిజైనర్, తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా, టీఓపీ శక్తి అరవింద్, అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. సందీప్ గురించి చెప్పాలి నేను. మా సార్ మీరు అలాగే చూస్తే అక్కడ ఏదో ప్రాంప్టర్ ఉందనుకుంటారు సార్, అక్కడ ఒక్కసారి కెమెరా. సందీప్ గురించి చెప్పాలండి నేను. చాలా సపోర్ట్ చేశాడు. దీనికి రైటింగ్ రాయడంతో పాటు కాకుండా నాకు అసోసియేట్గా వర్క్ చేసి త్రూ అవుట్ సిరీస్ అంతా వర్క్ చేస్తూ ఇన్పుట్స్ అవి ఇస్తూ అంటే సపోర్ట్ చేశాడు. రవి బ్రో, మేము ముగ్గురం చాలా కలెక్టివ్గా వర్క్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఈ అవుట్పుట్ తీసుకొచ్చాం ఈరోజు. ఇది చాలా బాగా వచ్చింది సిరీస్ అయితే. మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, నాన్ స్టాప్ ఫన్ అండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు సిరీస్ పరంగా. ఇంకా ఎస్కేఎన్ గారి గురించి చెప్పాలంటే అండి, ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కోరుకునే ఈ లక్షణాలు ఉండాలి నా ప్రొడ్యూసర్కి అనే ప్రతి లక్షణం ఎస్కేఎన్ గారి దగ్గర ఉందండి. ఒక డెబ్యూటెంట్గా నేను అనుకుని తీయాలనుకుంటాను, ఇది బాగా మార్కెటింగ్ అవ్వాలనుకున్నాను. ఈ 2 ఎస్కేఎన్ గారి నుంచి మ్యాక్సిమం ఎంత కావాలంటే అంత సపోర్ట్ ఉంటుందండి డెబ్యూటెంట్ డైరెక్టర్కి. హాయ్. సో సార్, ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ముందుగా ఎస్కేఎన్ గారి గురించే చెప్పాలి. సార్, ఈ సిరీస్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రస్టీ గురించి చెప్పాలంటే, ట్రస్టీకి కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. ట్రస్టీ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ కిరణ్ గారు చాలా స్వీట్. ఆయన వాయిస్ ఒక్కసారి కూడా సెట్లో ఈ వాల్యూమ్లో నేను వినలేదు. సో నేను అక్కడ అంత బాగా యాక్ట్ చేశానంటే దానికి రీజన్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ సందీప్ గారు, ట్రస్టీ లాంటి క్యారెక్టర్ని రాయడం చాలా కష్టం. ఎందుకంటే ట్రస్టీ క్యూట్, హాట్, నాటీ, ఇంకా అన్నీ క్రేజీ. థ్యాంక్ యూ సందీప్ గారు. అండ్ ఈషా అండ్ రాశి గారు, దే ఆర్ లైక్ మై సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ కొరియాలో మాట్లాడతారనుకున్నానే నేను. డైలాగ్ ఏంటండి అది?
సారంగియో. అన్యాసాయో. చెప్పండి, హూ ఇస్ యువర్ ఓపా? ఒప్ప అంటే ఓకే. ఇంకా 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 అప్ప కాదు, ఓప్పా. తెలీదండి. ఓకే, అయితే తర్వాత తెలుసుకుంటాం మీరు తెలుసుకున్నాక. యా, థ్యాంక్ యూ. యా సారంగయ్య అంటే ఐ లవ్ యూ. యా, అది ఒకసారి ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? నా ఫ్యాన్స్ అందరికి సారంగియో, ఐ లవ్ యూ. లవ్ యూ చెప్పరా ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 3 రోజెస్ కాబట్టి. అండ్ మా టీజర్ రిలీజ్ అయింది, మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటున్నాను. నేను 3 రోజెస్ వచ్చిన తర్వాత అందరికీ ఆల్రెడీ తెలుసు సీజన్ 1 గురించి. అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు సీజన్ 2 రిలీజ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు. సో December 12th మన సీజన్ 2 రిలీజ్ అవుతుంది. నేను వచ్చిన ముందే చాలా షార్ట్స్, చాలా వైరల్ షార్ట్స్ ఈషాది, హర్ష గారుది చూశాను ఆల్రెడీ. తర్వాత సీజన్ కూడా చూశాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ గెట్ టు డూ దిస్ ప్రాజెక్ట్. ఎస్కెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ రోజ్. Yeah, you made me a rose. So after coming into this project, I made really good friends with our senior rose, Isha Garu. Very well balanced character, very soft spoken, hard working woman. My character name is Meghna. So నా క్యారెక్టర్కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో షీ డస్ పూజలు చేస్తుంది, పార్టీలు చేస్తుంది, డాన్స్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది, కామెడీ చేస్తుంది. సో ఇట్స్ అ వెల్ బ్యాలెన్స్డ్ క్యారెక్టర్. అండ్ నాకు ఉన్న సీన్స్ సత్య గారుతో చాలా ఉన్నాయి, చాలా ఫనీ సీన్స్ ఉన్నాయి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ మై సీన్స్ విత్ సత్య గారు. అండ్ మన డైరెక్టర్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ సీన్ ఇన్ డీటెయిల్ అండ్ ఫర్ గివింగ్ మీ ఫ్రీ హ్యాండ్ టు పర్ఫార్మెన్స్ స్కోప్ మీరు ఇచ్చారు, అందుకే నేను ఇలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ విత్ మై లైన్స్ ఎవ్రీ డే. Surya, thank you for being such an amazing co-actor. I'll only say one word because you just said one word about me. Kushita is such a sweetheart. She's an introvert, but I mean, mana అసలు మీరు ఏం చూసారు నాకు తెలీదు. For us on set, she is an introvert. She is very like sweetheart, but screen మీద అంత మంచి ఎనర్జీ. జెన్జీకి చాలా కనెక్ట్ అవుతుంది కుషిత క్యారెక్టర్. అండ్ ఈషా వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నౌ, బట్ ఆల్ ఆఫ్ అవర్ క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వన్ ఈజ్ లిటిల్ వెల్ బ్యాలెన్స్డ్, ఐఎమ్ లిటిల్ బ్యాలెన్స్డ్. కుషిత ఈజ్ జెన్జీ, ఈషా ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ 3 Roses ఆన్ December 12th. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్ అండి అసలు. పాయల్ పూర్ణ అసలు నథింగ్ వీళ్ళిద్దరు ముందు కదా, చూస్తేనే తెలుస్తుంది. యా, హౌ వాజ్ ఇట్? ఓ 3 Roses చూసారు కదా, సీనియర్ని చేసేసారు మొత్తానికి. ఓ సార్, ఎక్స్పీరియన్స్. యా, ఐ స్టిల్ ఫీల్ ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఎస్, మరి 3 Roses సీజన్ 2 ఇప్పుడు ఈ సీజన్లో కంటిన్యూ అవుతున్న క్యారెక్టర్స్లో మీరు హర్ష గారు ఏకంగా ఫ్రాన్స్ వెళ్ళి మరీ వచ్చేసారు. ఈసారి అంతా రివెంజ్. ప్రాన్స్ తినడం నేర్చుకున్నారు, ప్రాన్స్ అండం కూడా నేర్చుకున్నారు. దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి? మొత్తం రోల్ రివర్స్ అయిపోయింది అక్కడ, సీన్ రివర్స్ అయిపోయింది. అందుకే చూస్తే ఇంకా బాగుంటుంది. ఐ కెనాట్ రివీల్ మచ్ రైట్. ఓకే, యా ప్లీజ్. సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు సీజన్ 1 చూస్తున్నారు కదా, ఫ్రాన్స్, ఫలావ్ అన్నీ చూసారు కదా. సో ఆ క్రేజ్ చాలా చాలా ఉంది. అండ్ సో మెనీ పీపుల్ హూ కేమ్ అండ్ ఆస్క్ మీ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది, మేము ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పి. ఐ థింక్ ఐ ఆస్ ఎస్కేఎన్ గారు లాట్ ఆఫ్ టైమ్స్. ఎస్కేఎన్ గారు, రవి గారిని చాలాసార్లు అడిగా సీజన్ 2 ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుందని. బికాజ్ వెన్ ఐ డిడ్ సీజన్ 1 నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి. బట్ మేము షూట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. కానీ డైలాగ్స్ ఇంత క్రేజీ హిట్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు, ఎస్కేఎన్ గారు, ద హోల్ టీమ్ ఆఫ్ ఆహా. అండ్ సీజన్ 2 వస్తుంది అనగానే ఐ మీన్ టు సే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద హోల్ థింగ్. సీజన్ 1కి ఇది డబుల్ త్రిబుల్ ఫన్ ఉంటుంది.
అండ్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సీజన్ 2, అంటే సీజన్ 1లో మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా డైలాగ్స్ ఉన్నాయి, సీన్స్ అన్నీ ఉన్నాయి. సీజన్ 2లో దానికి మించి ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసారు కదా టీజర్, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ అ ఫిల్మ్ టు మీ, నాట్ ఎట్ ఆల్ లైక్ అ సిరీస్ అట్ ఆల్. ద క్వాలిటీ, ఇట్స్ లైక్ అ ప్రాపర్ ఫిల్మ్. అందుకనే ఎస్కేన్ గారిని రిలీజ్ చేయండి, సినిమా లాగా బాగుంటుంది అని చెప్పాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ ఆహా టీమ్ అండి. ఎందుకంటే ఏదైనా మంచి కాంటెంట్ లైక్ వాట్ ఎవర్ ఈజ్ అపీలింగ్ టు ఆడియన్సెస్, దే గెట్ ఇట్ డన్. కొత్త కొత్త డైరెక్టర్స్ని అందరిని ఇంట్రడ్యూస్ చేసి దే గెట్ ద స్టోరీస్ టు సీ ద లైట్. సో దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎస్కేఎన్ గారు వాళ్ళ ప్రొడక్షన్లో ఆబ్వియస్లీ కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు బేబీ సినిమాతో. అండ్ దే ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఎస్కేఎన్ మీద చాలా ఇన్స్పైరింగ్ అండి అసలు. ఎందుకంటే నాట్ జస్ట్ మీరు డైలాగ్స్ మాటల మాంత్రికుడే కాదు, యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ సీజన్ 2 అగైన్. అండ్ కమింగ్ టు యాక్టర్స్, వెల్కమ్ రాశి అండ్ కుషిత. అసలు నాకు కుషిత ఇంత ఏంటి పాపులర్ అని నాకు ఐడియా లేదు. బట్ అంటే తను సీన్స్ చూస్తే మాత్రం అంటే కొంచెం మాస్గా చెప్పాలంటే కన్నుల పండుగ అన్నది. ఎందుకంటే బికాజ్ షీఈ్ సో క్యూట్, షీఈ్ సో హాట్. తను చెప్పినట్టే షీఈ్ వెరీ అంటే కొరియన్ చెప్పినప్పుడు కానీ ద వే షీ యాక్టెడ్, ఇట్ వాజ్ సో లైక్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఓన్లీ. అండ్ షీ లుక్ వెరీ ఏమంటారు క్యూట్గా, జెన్జీ వాళ్ళకి చాలా అపీలింగ్ ఉంటుంది. ఐ థింక్ షీ విల్ బీ అ స్టార్ ఆఫ్టర్ దిస్, ఐ ఫీల్ సో, అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళందరిలో. అండ్ రాశి ఆబ్వియస్లీ ఏం చెప్పాలి, ఎన్నెన్నో సినిమాలు. ఇప్పుడు ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో సో తనైతే షీఈ్ అ స్వీట్ హార్ట్. బికాజ్ మా అందరినీ సెట్లో అందరికీ ఫుడ్ ఫీడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం లైన్స్ నేర్చుకొని డైలాగ్స్ అన్ని తెలుగులో క్యూట్గా మాట్లాడుతూ, అండ్ షీ యాక్టెడ్ సో వెల్. అండ్ సత్య గారితో తిన సీన్స్ చూస్తే ఈసారి నెక్స్ట్ వైరల్ అయ్యే సీన్స్ అన్నీ ఐ థింక్ సత్య అండ్ రాశివి చాలా ఉంటాయి. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ సూర్య, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. యూ ఆర్ లైక్ అ ప్రో ఇన్ ఆల్ ద సీన్స్. అండ్ కిరణ్ గారిది ఐ థింక్ ఇది డెబ్యూ కదండి. అసలు ఎక్కడ మీకు డెబ్యూలో ఐ థింక్ ఇది మీరు చూసినప్పుడే మీకు అర్థమై ఉండాలి. దిస్ నథింగ్ లైక్ ఫస్ట్ టైం. ఈ సిరీస్ ఒక్కదే డెబ్యూట్, ఇంతకుముందు డెబ్యూట్లు చాలా చేశారు ఆయన. అండ్ ఆయన డైరెక్షన్ ఈజ్ చాలా పెద్ద, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదండి. సో చాలా టెన్షన్ ఆయనకే ఉంటుంది ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్స్ లైక్ షోకేసింగ్ హిజ్ వర్క్ కదా. సో ఎక్కడ కూడా హీ నెవర్ లైక్, అంటే మేము సీజన్ 1 చేసాం, సీజన్ 2లో వచ్చినప్పుడు దేర్ ఇస్ నథింగ్, ఒక్కసారి కూడా ఆయన అంటే నాకు తెలియదు ఇది లేదా అలాంటి ఎప్పుడు ఇంప్రెషన్ ఇవ్వలేదు. హీస్ లైక్ హీ వెంట్ విత్ ద ఫ్లో అండ్ హీ వాంటెడ్ ద స్టోరీ టు లుక్ గుడ్. సో థ్యాంక్ యూ కిరణ్ గారు, యూ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ సందీప్ గారు. రవి గారు ఇప్పుడు లేరు, బట్ రవి గారి డైలాగ్స్ మాత్రం బంగారం గురించి సీజన్ 1లో, ఫ్రాన్స్ గురించి. సో ఇందులో ఇంకా దానికి మించిన డైలాగ్స్ ఉంటాయి. ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు అండ్ సందీప్ గారు. హీస్ ద న్యూ ఎడిషన్ టు సీజన్ 2. He rocked it really well and you have to watch for it. And once again, thank you so much. And December 12th ki చూడండి పక్కా ఆహాలో రిలీజ్ అవుతుంది 3 రోజెస్. అండ్ త్వరలో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. So thank you so much once again for everyone coming here. Thank you. Thank you all the media members, all the PG, OG, ladies hostel, men's hostel అందరూ కూడా అమీర్పేట అంటే అదొక వైబ్. సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ట్రిపుల్ అనేది చాలా ఎమోషనల్. ఎందుకంటే నా బేబీ టీజర్ ఇక్కడ రిలీజ్ చేశా, ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేశా, చాలా ఫంక్షన్స్కి వచ్చా. అంతకుముందు ఇది సచిన్ థియేటర్ ఉండేటప్పుడు కూడా చాలాసార్లు వచ్చాయి, చెప్పకూడదేమో కానీ. థ్యాంక్ యూ. అప్పుడు కబుల్ సీట్లు ఉండే. సో లవ్ యూ ఆల్. సో ఫస్ట్ ఈ సిరీస్ 3 రోజెస్ వన్ ఆఫ్ ద, అంటే తెలుగు సిరీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సిరీస్ ఏంటంటే తెలుగు 3 రోజెస్ ఆహా ప్లాట్ఫామ్ మీద. సో ఈ అవకాశం ఇచ్చిన మహేవ్ రాము గారికి, ఏఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. బికాజ్ ఈ కాంటెంట్ నమ్మి
ఎందుకంటే ఈ సిరీస్ చేసేటప్పుడు మాకందరికీ కూడా కోవిడ్ టైంలో చేసాం 3 years బ్యాక్. మాకందరికీ కూడా కోవిడ్ వచ్చింది. సో అందరూ కోవిడ్ వచ్చినప్పుడు ఓకే, అందరం క్వారంటైన్లో ఉండక్కర్లా. అంటే ఎవరికో ఒకళ్ళకి వస్తే ఓకే, 14 మెంబర్కి వస్తే అందరం మేము షూటింగ్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే ఎవరైనా అంటుకున్నా ఏమీ ట్రాన్స్ఫర్ ఇది ఏం లేదు కాబట్టి అలాగా అందరూ ఒక జాంబీస్ లాగా మేము షూట్ చేసుకునేవాళ్ళం. సో బేబీ కన్నా ముందు నేను ట్యాక్సీ ఎలా చేసినా నాకు ఓటీటీలో ఒక కాంటెంట్ చేయాలంటే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది 3 రోజెస్. నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చేలా ఇన్స్పైర్ చేసింది నా సోల్మేట్ డార్లింగ్ మారుతి, నా ఫ్రెండ్. ఎందుకంటే ఈ పాయింట్ ఈ సిరీస్కి ఆయనే ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ ఎంత బలమైందంటే ఇది సీజన్ 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఎందుకంటే 3 రోజెస్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చిన ఇది. అంటే ఒక అమ్మాయిలు అంటే ఒక హీరో లేకపోయినా ఒక అమ్మాయిలతో ఒక ఎంత ఎడ్జ్కి తీసుకెళ్ళచ్చు అనేది ఆయన రాసిన పాయింట్లోనే బలం ఉంది. ఇంకోటి చెప్పాలంటే నా తమ్ముడు రవి నంబూరి ఈరోజు చీరాల్లో నా సినిమా కిరణ్ బోరంతో చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నాడు. బట్ లైవ్ చూస్తుంటాడు నాకు తెలుసు. ఎందుకంటే తనకి లైఫ్లో ఎన్ని జరిగినా సరే ఈ రైటింగ్ మీద తను చాలా 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 మనసు పెట్టి రాశాడు. సో ఐ లవ్ మై తమ్ముడు రవి నంబూరి. ఎందుకంటే నేను ఒక మంచి ఈ సిరీస్కి నువ్వు డైరెక్టర్ అయిపోయావు కదా, ఫస్ట్ సిరీస్కి తనే రైటర్, ఈ సిరీస్ నువ్వు మా డైరెక్టర్ అయిపోయావు కదా, నాకు మంచి డైరెక్టర్ని రైటర్ని పరిచయం చేయమంటే కిరణ్ని తనే చేశాడు. సందీప్ బొల్లాని కిరణ్ని డైరెక్టర్గా, సందీప్ బొల్లాని రైటర్గా కూడా పరిచయం చేస్తూ తను ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాడు. లవ్ యూ రవి. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినప్పటికీ నాకు తను కిరణ్ ఇచ్చే అవుట్పుట్ చూస్తే ఏంట్రా బాబు అసలు మనోడు ఎంత విజనరీ అసలు. ఎందుకంటే తనోడి దగ్గర చాలా స్టఫ్ ఉంది. సో తన స్టఫ్లో ఉన్న దానికి ఒక 10% షో కేస్ ఈజ్ 3 రోజెస్ సిరీస్. సో కిరణ్కి చాలా 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 బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అలాగే సందీప్ చాలా ఇంట్రోవర్ట్లో ఉంటాడు కానీ తన మైండ్లో థాట్స్ అన్నీ వేరే ఉంటాయి. అదే సో అది ఆ థాట్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్సే 3 రోజెస్లో ఉన్న ఈ ముగ్గురు. ఎందుకంటే జనరల్గా కంటిన్యూ చేయాలంటే వాళ్ళ ముగ్గురే ఉండాలనుకుంటారు. బట్ వాళ్ళ ముగ్గురు లేకపోయినా మన తెలుగు హీరోయిన్లో ఓజీ లాంటి మన ఈషా గారు, అలాగే రాశి సింగ్ గారు, ఆవిడ సింగ్ అవ్వచ్చు బట్ చాలా 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 క్వైట్గా మాట్లాడతారు తెలుగు, చాలా కనెక్ట్ అయిపోతారు తెలుగు లాంగ్వేజ్కి. అలాగే కుష్తా, ఆవిడని చూసినప్పుడు ఆవిడ బజ్జీ అనుకున్నాను బట్ షీ ఈజ్ వెరీ బుజ్జి. తన పర్ఫార్మెన్స్ చూడటం మొదలుపెట్టాక నాకు అనిపించింది ఒక తెలుగు అమ్మాయి, ఒక టైమింగ్ వచ్చిన అమ్మాయికి మనం ఏదన్నా ఒక చేస్తే అది మనకి ఎంత 10 times రిఫ్లెక్ట్ అవుద్ది అవుట్పుట్ అనే దాంట్లో కుష్తా ఈజ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు మనం ఎక్కడో చపాతీ అదే నార్త్ ఇండియా నుంచి, కేరళ నుంచి, అక్కడ నుంచి తెచ్చుకుంటాం అమ్మాయిల్ని. బట్ మన తెలుగు అమ్మాయిల్ని, తెలుగు తెలిసి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిల్ని తెచ్చుకుంటే ఆ టైమింగ్ వేరు, ఆ రైమింగ్ వేరు, ఏదైనా వేరు. సో అందుకనే చెప్పి నేను ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు నేను పాటించాలి. అందుకనే చెప్పి నేను 10 మంది తెలుగు అమ్మాయిలు పరిచయం చేస్తాను, 10 మంది తెలుగు అమ్మాయిల్ని రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ తెలిసినప్పుడు ఒక పంచ్ అర్థం అవుద్ది. ఆ పంచ్ అర్థం అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుద్ది. కాబట్టి ఈరోజు 3 రోజెస్ అనే సీక్వెల్లో వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే అసలు మనం అబ్బాయిలం బ్రో కెమిస్ట్రీ అంటాం కదా, వీళ్ళది ఏ కెమిస్ట్రీ అన్నాలో తెలియదు కానీ సిస్ కెమిస్ట్రీ ఏదో కెమిస్ట్రీ, కానీ వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓకే, వాళ్ళ మధ్య ఎందుకంటే కుష్తా అనేది మనం అందరం కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం కదా, టొమాటో సర్వీస్ బాయ్ వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళ కనెక్ట్ అయిపోద్ది అన్నమాట. అబ్బా వీడు కొరియా వాళ్ళలో ఉన్నాడు ఏంటి అని చెప్పి. సో చాలా 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 ఫన్ ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ బేబీ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్తో వచ్చింది ఒకసారి ఆఫీస్కి.
సార్ నాకు కూడా ఒక మంచి సినిమా చేస్తారా ఏదనంటే ఒక 1 year వెయిట్ చేయగలవా అన్నాను. లేదు సార్ నేను వెయిట్ చేయలేను. వెయిట్ చేస్తే ఏంటి సార్ 4 films చేయగలను నేను ఈ లోపు అంది. సరే అయిన తర్వాత 2 సినిమాలు అయిన తర్వాత వచ్చింది, సార్ నేను మీరేం చెప్తే అది చేస్తాను సార్, నేను ఒక మంచి వెబ్ సిరీస్ చేస్తానంటే ఈరోజు ఈ సిరీస్ తర్వాత రేపు ఆ అమ్మాయి తమిళ్లో ఒక సినిమా చేస్తుంది, మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. అంటే ఒక తెలుగు గర్ల్ తను కష్టపడితే మన లాంగ్వేజ్తో కాకుండా చాలా చాలా లాంగ్వేజ్లో కూడా షైన్ అవ్వగలదు అని. అంటే మీరు ఎప్పుడైనా సరే ఆ అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకోవచ్చు, బట్ షీఈ్ నాట్ ట్రోలర్, షీఈ్ ద రూలర్. సో అలాగే రాశి సింగ్ గారు, ఆవిడ చూసారు ఎస్ఆర్హెచ్కి ఎంత ఫ్యాన్. ఆవిడకి బ్యాట్ ఇచ్చామంటే ఆవిడ బ్యాటింగ్ తెలుసాను కాదు, జస్ట్ షీ లైక్స్ క్రికెట్. అలాగే ఆవిడ ఏదన్నా పోస్ట్ పెడితే చాలామంది క్రికెటర్స్ కూడా లైక్ పెడతారు. నాకేంటో అర్థం కాదు, ఏంటి రాశి ఏదైనా పోస్ట్ పెడితే ఇంతమంది క్రికెటర్స్ లైక్ పెడుతున్నారు అనేది అర్థం కాలేదు. బట్ అంతమంది పెడతారు కాబట్టి నేను అనుకున్నా ఆవిడ ఒక వెబ్ సిరీస్ అవని, ఒక సినిమా అవని, ఒక చిన్న హీరో అని, పెద్ద హీరో అని, ఏదైనా సరే సార్ ఐ లైక్ వర్క్ ఆ 3 పదాలే తెలుసు, ఇంకేమీ తెలియదు. మా ప్రొడక్షన్లో జనరేటర్ కూడా రాకముందు ఎప్పుడైనా 6:30కి ఎవరైనా వచ్చారంటే మా మేనేజర్స్ మా ఈపీస్ అందరూ ఫోన్ చేస్తారు, సార్ రాశి గారు వచ్చేసారు సార్ అని. ఎందుకు వచ్చేసారు రావడం అప్పుడు అంటే అంటే లేదు సార్ నేను ముందుంటా అంటే ఓక్ని చాలా 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 లైఫ్లో ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే రాశి. సో రాశి ఇప్పుడు పనిచేస్తున్నాం, తర్వాత కలిసి పనిచేస్తున్నాం. సో రాశి సింగ్ ఈజ్ అ వెరీ 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 డెడికేటెడ్, కమిటెడ్ అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్. తనకున్న టాలెంట్, షీఈ్ వెరీ 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 మచ్ టాలెంట్. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకోండి, తను ఎప్పుడైనా సరే షీ విల్ గ్రో బిగ్గర్. ఎందుకంటే తనకున్న కమిట్మెంట్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే 10 సార్లు డైరెక్టర్ని, సార్ ఇది ఓకేనా నేను ఇంకేమన్నా చేయగలను అని చెప్పి. రాశి, యు ఆర్ వెరీ 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 మచ్ టాలెంటెడ్ గర్ల్. సో యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. లైట్ ఫ్యూచర్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు. సో ఈషా గారు తమిళ్లో సినిమా చేస్తున్నారు, మలయాళంలో సినిమా చేస్తున్నారు, తెలుగులో వేరే ఫిలిమ్స్ చేస్తున్నారు. బట్ ఈ సిరీస్కి ఒక కంటిన్యూటీ ఉంది, చెయ్యాలి అని చెప్పగానే ఆవిడ ఏం ఆలోచించలేదు, నేను చేసేస్తాను అంటే నా కమర్షియల్స్ ఏంటి, నా రోల్ ఏంటి అంటే షీ నోస్ ఇట్ ఈస్ కంటిన్యూటీ. బట్ అంటే షీఈ్ వెరీ 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 మచ్. అంటే మనం వెన్ వీఆర్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ వీ విల్ లాస్ట్ డైమండ్ అంటారు కదా, అది ఏమన్నా ఉంటే తెలుగు పరిశ్రమ మిస్ అయిన డైమండ్ ఎవరన్నా ఉంటే ఈషా గారు. సో ఐ నో హెర్ క్యాపబిలిటీ, ఐ నో హెర్ పొటెన్షియాలిటీ, ఐ నో హెర్ డెడికేషన్. కాబట్టి నేను చెప్తున్నా కదా. సో షీఈ్ మనం ఒకళ్ళకి ఫేవర్ చేయక్కర్లా, మనం ఎవరన్నా మిస్ అయ్యామంటే ఇట్స్ అవర్ లాస్, నాట్ హెర్ లాస్. ఐ లైక్ యూ ఈషా గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్. ఇకపోతే ఇక్కడికి రాని మా అజయ్ అరసాడ, తను ఒక మంచి బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్. మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడో చెన్నైకో వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన తెలుగులో మన లాంగ్వేజ్లో మనకి చాలా 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 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో అందులో ఒక బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అజయ్. నాకు ఒక దేవి శ్రీప్రసాద్ గారి మ్యూజిక్ సౌండింగ్ అంటే ఎలా గూస్ బంప్స్ వస్తాయో, అజయ్ అరసాడ మ్యూజిక్ కింద సరే నాకు అలాంటి గూస్ బంప్స్ వస్తాయి. హీఈస్ వెరీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్. అండ్ మొన్న నా స్నేహితుడు బన్నీవాస్ ఆయి చేశారు. అలాగే ఎన్నో మంచి సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ఆహా రాజేష్ గారు, కవిత గారు, మీరు రోజెస్ మీరే చేసుకున్నారు తప్ప నేను ఎవరికి ఇచ్చానని అడగలేదు. అలాగే మంజుష గారు, సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే నా అలాగే బ్రో సినిమాలో చేసిన సూర్య గారు ఈ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది. అలాగే నా బ్రదర్ ఇంకో సత్య ఫస్ట్ టైం ఎవర్ చేసిన వెబ్ సిరీస్ ఇది. ఆయన సినిమాలో ఎంత బిజీ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన ఎప్పుడో హీరో కూడా అయిపోతాడు. సో అయినా సరే ఈ సిరీస్ వినగానే ఫస్ట్ టైం నేను వెబ్లో చేస్తానండి అని చెప్పి రాజాసాబ్ సెట్లో రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు.
చేసినప్పుడు నేను మారుతి చెప్పగానే భయ్యా నేను చేసేస్తాను, నాకు ఎగ్జైటింగ్ ఉందని చేసిన నా బ్రదర్ సత్య గారికి కృతజ్ఞతలు. అలాగే నా ఇంకో బ్రదర్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, మన మధ్య లేరంటే దుబాయ్లో ఉన్నారు. సో హర్ష గారికి, హీఈస్ వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్. తను కూడా చాలా చాలా అంటే ఈ సినిమాలో ఈ సిరీస్లో మీరు ఒక క్యారెక్టర్ చూసినా అది మనంతా ట్రావెల్ అవుతాం. ట్రావెల్ అయినప్పుడు చాలా చాలా అంటే అతని క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకు అర్థం. అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన ఈనాయ్ గారికి, అలాగే ఇతర అందులో మోస్ట్ ఆల్ ఒక 30 క్యారెక్టర్స్ అందరూ కూడా 28-29 అందరూ తెలుగు పీపులే చేశారు. ఎందుకంటే తెలుగు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మనం ఏదో ఒక నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు అది మెయిల్లో పెట్టి మా సిరీస్ ఓకే అయిందా, మాకు అప్రూవల్ అయిందా, మాకు బడ్జెట్ ఎంత ఇస్తున్నారు అనేది అడగట్లా. ఆహా అనేది మన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది కాబట్టి మనం అలా వెళ్ళిపోయి స్క్రిప్ట్ ఇది మనం ఇలా చేస్తున్నాం అని చెప్తే వితిన్ 2-3 డేస్లో మనలో కంటెంట్ మనలో మెటల్ ఉంటే వెంటనే అగ్రిమెంటు అనౌన్స్మెంట్ అయిపోతాయి. కాబట్టి ఆహా ఈజ్ ద ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఆఫ్ వెబ్ సిరీస్. సో అలాగా వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ని మనం ఫస్ట్ టైం డాల్బీలో కూడా చేస్తున్నాం. అంటే సో మీకు అంటే మీకు సౌండ్ బార్ ఉండాలి, మామూలు సౌండ్ బార్ లేకుండా డాల్బీ లేకుండా అంటే తిట్టుకోవద్దు. బట్ మీకు డాల్బీ సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంటే మీరు డాల్బీలో కూడా వినొచ్చు ఈ సిరీస్ని. సో అదనమాట. సో ఈ 3 రోజెస్ సిరీస్ 12th డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్దల మాట చెప్పినప్పుడు మీరు అందరూ మీ అందరికన్నా నేను పెద్ద తరహాగా తీసి చెప్తున్నాను. ఎందుకంటే నవంబర్ అనేది NNN అంటారు, నో నట్ నవంబర్ అంటారు. నో నట్ నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు, నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వదు. అందుకని అవునా, ఓకే, నేను నట్స్ అనుకున్నాను. ఓకే, సారీ, ఇది కొంచెం డిలీట్ చేస్తారా? థ్యాంక్ యూ. సో ముందు చెప్పచ్చు కదా. ఓకే, సో ఈ 3 రోజెస్ సీజన్ 2 డిసెంబర్ 12th ఇదవుతుంది. అలాగే దీనికి సీజన్ 3 కూడా ఆల్రెడీ ఉంది. ఆ సీజన్ 3 ఓన్లీ సిరీస్గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. లవ్ యూ ఆల్. అంటే ఈ టైంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నిబ్బేలకి, అలాగే అందరూ కూడా మెచ్యూర్ అనుకునే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఒకసారి రోజ్ ప్లీజ్. నేను ఫస్ట్ టైం రోజు ఇచ్చింది మా ఇంగ్లీష్ టీచర్కి. కొంచెం ప్రేమలో సాయి పల్లెలా ఉండేది ఆవిడ. సో నాకేమన్నా స్పెల్లింగ్స్ నేర్పొద్దు అనుకున్నా కానీ ఆవిడ స్పెల్లింగ్స్ మాత్రం తప్ప స్పెల్లింగ్స్ ఒకటే నేర్పలేదు. సో ఇంకోసారి నేను రోజు ఇవ్వాలనుకుంది ఒక నార్మల్, ఒక మిడిల్ క్లాస్, ఒక సామాన్యుడు కూడా హిట్ కొట్టగలడు, జెండా ఎగరగలడు నేను బేబీ ద్వారా నేను నిరూపించిన నా ఆడియన్స్ అందరికీ కూడా ఒక రోజు ఇవ్వాలనుకున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.